తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కాకినాడ పర్లోవైపేటలో జరిగిన మంటల్లో 120 గుడిసెలు దగ్ధమయ్యాయి. ముందుగా ఓ గుడిసెలో ప్రారంభమైన మంటలు క్షణాల్లోనే చుట్టుపక్కల పూరిలకు వ్యాపించాయి. స్థానికులు అప్రమత్తమవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్తి నష్టంపై ఓ అంచనా వేయలేకపోతున్నారు. ఏపీ హోంమంత్రి చినరాజప్ప సంఘటనా స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దగ్గర ఇల్లు ఉండడం వల్ల ఎండకి వేడిగా తాటాకిళ్ళు కనుక పూర్తిగా వేడిగా ఉన్నాయి. దాన్ని ఎలా జరిగింది అన్నది ఎంక్వైరీ చేస్తారు. ఇందులో సిలిండర్స్ కూడా ఉన్నాయి. సిలిండర్స్ కూడా పేలిని అందరూ కూడా బయటకు వచ్చారు. ఎందుకంటే ఫైర్ అయినా ఇందులో బయటకు వచ్చి చాలా మంది పనుల్లో ఉన్నారు. ఇంటి దగ్గర కూడా లేరు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అందరూ కూడా బయటకు వచ్చారు. సేఫ్గా ఉన్నారు అందరూ. ఈ అగ్ని ప్రమాదంపై పూర్తి వివరాలను మా కరెస్పాండెంట్ రాజు కాకినాడలోని సంఘటనా స్థలం నుంచి అందిస్తారు. అగ్ని ప్రమాదం సంభవించింది. పర్లవపేట శివార్లో ఉన్నటువంటి జ్యోతిరావు పూలే కాలనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపు 100కు పైగా పూరిళ్లు ఈ ప్రమాదంలో దగ్ధమైన పరిస్థితి ఉంది. మొత్తం అందరూ కూడా మత్స్యకారులు, పేదలు ఇక్కడ నివసిస్తున్న పరిస్థితి మనం ఒకసారి చూసినట్లయితే మనం చూడొచ్చు. చాలా పక్షులు ఇవన్నీ కూడా ఇక్కడ పెంచుకున్న కోళ్లు కూడా దగ్ధమైన పరిస్థితి ఇక్కడ ఉంది. మొత్తం కట్టు బట్టలతో అందరూ కూడా బయటకు వచ్చారు. చెప్పండి అమ్మ, ప్రమాదం ఎలా జరిగింది? బాబు మేము ఇంట్లో ఉన్నాము. కోర్టు అయితే బట్టి కోర్టుకి వెళ్ళాము. కోర్టుకి వెళ్ళి వచ్చేటప్పటికి శుభ్రంగా ఎలాగొచ్చేసిందో పర్లోంచి వచ్చేసింది బాబు మంట. ఆ పర్లోంచి వచ్చేయడంతో బాబు ఒక ఇల్లు అంటున్నదంటే 4 ఇల్లు చుట్టేసింది. ఇంకా 4 ఇల్లు చుట్టేసి ఏం చెయ్యాలో తెలియలేదు. మంచినీళ్ళు తీసుకోలేదు, పిల్లల్ని తట్టుకోలేదు. ఎవరి కాళ్ళే ఎక్కడికి వెళ్ళిపోయామో తెలియదు బాబు. ఇంకా తల్లి లేకున్నారో పిల్లలు కాపాడలేదు. ఎక్కడ చెదిరిపోయేదో పిల్లల గురించి ఎత్తుకుంటున్నాం బాబు. సరే మొత్తం మా సామాన్లన్నీ కాడిపోయి సార్. పిల్లలు మాత్రం కాపాడుకున్నాం సార్. పిల్లలు లోపల పడుకున్నారని చెప్పి లోపడేసాం. లోపడేసిన తర్వాత మేము ఇక్కడ ఒక ఇల్లు అండిపోయింది. చివరి ఇల్లు అండిపోయింది కదా. ఇల్లు ఆడపనికి వెళ్తే మొత్తం చుట్టేసింది. ఇది చుట్టేసి మా ఇంటి చుట్టేసేసి మా ఇంటి దగ్గర మా ఇంటి పక్క ఇల్లు కూడా అండిపోయిందండి. వెంటనే సామాన్లు కన్నా వదిలేసుకుని ఇంకా మా ఇద్దరు పిల్లల్ని కదా ఇంకా తీసుకుని పరిగెట్టిన వచ్చామండి. పరిగెట్టిన రాగానే మా పాక అంటిపోయింది. మా పాక అంటిపోయిన తర్వాత ఇంకో పెద్ద గ్యాస్ ఒకటి పేరిపోయింది. ఇంకా అన్ని మొత్తం ఏమి లేకుండా చెప్పేయండి. మొత్తం కట్టుబాట్లతో ఉన్నవి ఏం లేదు.